ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి అన్యాయం చేశాడు, న్యాయం చేశాడు, ఇప్పుడే తెలిపోద్ది ఒక వారంలో. ఇవన్నీ వద్దు, ఈ రెడ్ బుక్ పరిపాలన వద్దు, వాడిని నేను ఎలక్షన్లో జైల్లో పెట్టవద్దు, ఇవన్నీ ఏమీ వద్దు. మీరు గుర్తుకోవడానికి మీ సొమ్ము ఆయన తినలా, ఆయన సొమ్ము మీరు తినలా, ప్రజల సొమ్ము తినడానికి వచ్చారేమో. వింటున్నావా? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవట్లేదు ఎందుకు? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవద్దు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, పెట్టి ఎవరిది న్యాయం అనుకుంటే వాడితే వస్తుంది. అది ఒక్కలుగా సింగల్గా వచ్చి ఒక్కలు పెట్టండి, గుంపుగా రావద్దు. ఒక్కరు సింగల్గా వచ్చి ఎలక్షన్ పెట్టండి. అది 3 పార్టీలు కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది. అందుకోసం రాష్ట్రం అభివృద్ధి చెందడం కాదు, వెళ్తుంది అన్నమాట. మోసుకొని వెళ్తారు, అభివృద్ధి చెందదు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా న్యాయంగా డ్యూటీ చేస్తేనేమో మీరు వైసీపీకి తొత్తులు పోయారని నన్ను అడిగారు వాళ్ళని. మీరు న్యాయంగా చేయాలని వాళ్ళని అడిగారు. ఎవరైనా కొద్దిగా నీతిగా నిలబడి ఉంటేనేమో వాళ్ళని సస్పెండ్లు చేయటం. వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? వాళ్ళు ఎన్నో బాధలు పడి చదువుకొని, తల్లిదండ్రిని పిల్ల అందరూ వదిలేసుకొని చదువుకొని రెయ్యి బొగులు అనకుండా డ్యూటీలు చేసి, కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన వారు వాళ్ళు చేశారు. వాళ్ళని అంటారు అంత తప్పుడు ఎవరంగా కాదు, న్యాయబద్ధంగా రండి ఎవడైనా కానీ. 18 సంవత్సరాలు నిండిన మహిళ 1700 30,000 ఇస్తాడు. 15 ఆయన అన్నాడు కదా, 30 ఇస్తాడు. ఇంకో 15 మహిళల మీద చాలిపడి ఎందుకు సిగ్గుపడుతున్నామంటున్నా. ఓటేసిన ప్రతి మహిళ కూడా ఇవాళ సిగ్గుపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు రా, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 సంవత్సరాలు మా నిండిన మహిళకు 1500 ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను. ఇవన్నీ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను. నరేంద్ర మోడీ ఇవన్నీ వద్దు, ఎవరితో లేకుండా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. బరాబర్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఎవడు పట్టం కట్టలా, పట్టం కట్టలా. మేము బియ్యం టచ్ చేసి ముందలుగానే మన ఏమన్నా చేయాల్సింది చేసామని ఢిల్లీ ముందలుగానే పోవటం కాదు. అందరూ కూడా జగన్ అయ్యా అన్ని రాపించుకొచ్చుకోవడం ముందలుగానే పోవటం కాదు. ఇక్కడ చేయాల్సినంత మేము చేసాము, మాదే ఉంది అని దొంగ దెబ్బ తీయటం కాదు. ఎదరబడాలి ఏదైనా. దొంగ దెబ్బ ఎవడంత పిల్లడికి ఇచ్చి పడవరంటే పడుతాడు. దొంగ దెబ్బ తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక అది అన్ని అందరికీ తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ట్యాంపరింగ్ మార్చారన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మనసు కూడా తెలుసు. మరి ఎవడాదుకున్నాడండి? ఎవడన్నా వచ్చి ఒక 500 ఇచ్చాడా? ఒక కేజీ బియ్యం ఇచ్చాడా? కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం జగన్ అంటే. అల్లా తప్ప కాదు, కరోనా టైంలో ఎవడాదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు మొత్తం జారవేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే ఈ దేశం మొత్తం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు పాలన చేయండి, మీరు చేయండి. అదే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానంలాగా మీరు హామీలు ఇవ్వండి. మీరు 2014లో ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు తప్పు అన్నారు. మరి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం, అవి కరెక్టే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, ఇవాళ మన ఏపీలో 13 జిల్లాల మహిళలందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు బయటికి రా, నువ్వు మొన్నెందుకు నోరిప్పలేదని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నీ ఆత్మసాక్షిని అడుగు, ఏం అబద్ధం చెప్పావు, ఏం మోసాలు చెప్పావు, ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చావో నువ్వు ఒక్కసారి. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవాల్సింది పోయి, ప్రజలకి మంచి చేయాల్సింది పోయి, ప్రజల్ని కొడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా ఒక్క విషయం చెప్తా ఉన్నా. ఏకంగా 175 నియోజకవర్గాల్లో కనీసం ఇడుపుల పాయికా నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా ఈ 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఏకంగా ఖర్చు పెట్టింది పిల్లల మీద. రాష్ట్రంలో ఉన్నది 5 కోట్ల మంది జనాభా. అలాంటి జనాభాకి సమాధానం ఇవ్వాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 45 లక్షల మంది అక్క చెల్లెములు, 84 లక్షల మంది పిల్లలు, వీళ్ళందరినీ చూపించి, చిన్న పిల్లల్ని చూపించి నీకు 15 నీకు 15 నీకు 15 సంతోషమా? ఆ తల్లి కనపడంగానే 18 ఏళ్ళు ఈ మాదిరిగా క్యాంపింగ్ చేసినారు. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత
పేదల కోసం పట్టించుకుంటారేమో అని చెప్పి ఆలోచన చేస్తే పేదల్ని కొడతా ఉన్నారు. జగన్ జెండా మోస్తే కొడతా ఉన్నారు. గుర్తు పెట్టుకోమని చెప్పి కొడతా ఉన్నా. ఈ 4 ఏళ్ళే మీకు ఉండేది. ఎవడెవడైతే హరాస్మెంట్ చేశాడో, ఎవడెవడైతే బాధలు పెట్టాడో, ఎవడెవడైతే కేసులు పెట్టాడో అందరినీ కూడా పిలిపిస్తాం, చట్టం ముందు బట్టలోనే తీసుకొచ్చేపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే అధికారం అనంటే అహంకారం కాదు, అధికారం అనంటే ప్రజల మీద మమకారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పాను, ప్రతి అక్క చెల్లెమ్మలకి ఏకంగా 31 లక్షల ఇల్లు ఇచ్చాం. ఏ రోజైనా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, 40 years ఇండస్ట్రీ అని చెప్పి డబ్బా కొడతాడు కదా. మరి 73 సంవత్సరాలు వయసున్న ఈ పెద్ద మనిషి ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి పలాని వాళ్ళకి నేను మంచి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పి అడగలేడు. జగన్మోహన్ రెడ్డి గారు సింహం అండి. సింహం ఎక్కడైనా సింగల్గానే వస్తుంది. కోతులు మూకలాగా అందరూ ఏకమై రారు. ఆ రోజుకి ఈ రోజుకి సోనియా గాంధీని ఎదురికించి నేనంటూ స్వతంత్రంగా బ్రతకగలను, నేను ఒంటరిపోరు చెయ్యగలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం నా వెనకున్నారు అనే ధైర్యంతో రోడ్డు మీదకి వచ్చి సొంత పార్టీని పెట్టి ఇదే రోజున మేము మళ్ళీ వెలుగులోకి వచ్చి పోరాటాలు చేసి ప్రజల మంచిని కోరి ప్రతిపక్షాల మీద పోరాటాలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు మీద యాత్రలు చేసి పాదయాత్రలు చేసి తండ్రిని దాటిపోయిన మంచితనం తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఇంకా ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, పసిబిడ్డల తరపున, ఆరోగ్యశ్రీకి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టిన మహాగణుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఒక 10% ముందుకెళ్ళిపోయిన మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరికీ ఆనందకరమైనవి. ప్రతి మహిళ బాగుపడింది. ఆటో వాళ్ళు బాగుపడ్డారు, రైతులు బాగుపడ్డారు. ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చేసారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చేసారు. ఆరోగ్యశ్రీ లేదు, సరిగా అందట్లేదని రోగులు రోడ్డు మీదకి వచ్చేసారు. చదువుకునే పిల్లలు విద్య లేదు, మాకు డబ్బు లేదు అని రోడ్డు మీదకి వచ్చేసారు. ఉద్యోగాలు లేని యువత రోడ్డు మీదకి వచ్చి అయ్యా అని ఆర్తనాదాలు చేస్తున్నారు. అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి మా బ్రతికేంటి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున ఆర్తనాదాలు చేస్తున్నారంటే దాని ఉసురు, దాని పాపం ఎవరికి తగులుద్ది అంటే ఎవరైతే నమ్మించి ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని గెలిచి ఏ విధంగా గెలిచారో కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, ప్రజలకు తెలుసు. గెలిచి ఈ రోజున ఈ విధంగా పరిపాలిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే పైన దేవుడు, కింద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మీ పాపం త్వరలోనే పండబోతుంది. ప్రజలంతా మీకు ఎదురు తిరిగే రోజు దగ్గరలో ఉంది. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపులు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చివాగుళ్ళు వాక్కుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పద్ధతి లేని పాలన, పద్ధతి లేని వ్యవహారం నడిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజున యువతకి ఉద్యోగాలు లేక, చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారనేది గమనించిన మహాతండ్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో పిల్లలు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత చదువుకున్నారు అదంతా ఈరోజు ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి ఒక్క యువత రోడ్డు మీదకి వచ్చి మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా ప్రజలకు తెలియజేయండి, అందరం మనం ఏకంగా ఒక ఉద్యమాన్ని చేపడదామనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఈ రోజున యువత పోరు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకొని స్వతంత్రంగా నిలబడగలిగినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా కష్టాలను చెప్పుకునే పరిస్థితి వచ్చింది.